अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं अब्दुल अजीम। 7H न्यूज़ में आपका इस्तकबाल है। चादरघाट पुलिस ने संपत कुमार नामी शख्स को गिरफ्तार कर लिया है, जो खुद को IAS ऑफिसर बताकर हाउसिंग अर्बन डेवलपमेंट कॉरपोरेशन स्कीम्स में घर अलॉटमेंट करवाने के बहाने लोगों से पैसे लूटा करता था, जिसने करीब 6 करोड़ रुपयों की लूट की है। उसके 2 साथी मफरूर है, जिनके नाम गुंगिनानी वेंकन्ना और बनर्जी है। आइए देखते हैं सैयद अहमद की यह रिपोर्ट। ఎవరు పంపించలేదు ఆడ ఇప్పుడు మాకు ఎలక్షన్ బిజీలో ఇవన్నీ అలవాటు కోసం సార్ ఐఏఎస్ అనేది ఎస్ సంపత్ కుమార్ అనే వ్యక్తి IAS ఆఫీసర్గా పోస్ట్ చేస్తూ అంటే ఆయన లాగా నటిస్తూ IAS ఆఫీసర్ లాగా ID కార్డ్స్ క్రియేట్ చేసి పార్లమెంట్లో పనిచేస్తున్నాడని చెప్పి హడ్కో అనే ఒక అర్బన్ డెవలప్మెంట్కు సంబంధించిన స్కీమ్లో ప్లాట్లు విల్లాలు బంజారా హిల్స్లో ఎక్కడైనా ఇప్పిస్తామని చెప్పి, అదేవిధంగా బంకులలో కానీ పెట్రోల్ బంకులు పెట్రోలియం మినిస్టర్ లేకుంటే జాబులు DRDO లాంటి దాంట్లో జాబులు ఇప్పిస్తామని IAS ఆఫీసర్ కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్పి చాలామంది అమాయకులు లేదంటే ఆస్పిరెంట్స్ ఎవరైతే తన అవసరాల కోసము అప్రోచ్ అయ్యే వాళ్ళని ఎంచుకోవడం కోసం కూడా ఆయనకు తెలిసిన సేమ్ మైండ్ ట్యూన్ అయిన బెనర్జీ అండ్ వెంకన్న అనే 2 వ్యక్తులతో కలిసి వాళ్ళు ఒక ప్లాన్ చేసిండ్రు. ఆ ప్లాన్ ప్రకారము ఇలాంటి వాటికి ఎవరైనా టార్గెట్ చేసే వ్యక్తులని వాళ్ళ అవసరాలను గుర్తించి వాళ్ళ అవసరాలకు సహాయం చేస్తున్నట్టు నటించి వాళ్ళ నమ్మకాన్ని చూరగొని ఆ తర్వాత వాళ్ళకి మెల్లగా ఇలాంటివి ఇంట్రడ్యూస్ చేసి తక్కువ ధరకు ఫ్లాట్లు విల్లాలు వస్తాయని చెప్పి వాళ్ళని నమ్మించి వాళ్ళతోటి మొత్తం ఒక దాదాపు మాకు తెలిసినంత వరకు 20 మంది విక్టిమ్స్ ఉన్నారు. 20 మందితోటి 26 కోట్ల రూపాయల వరకు ఆయన వాళ్ళ టీము వెంకన్న మరియు బెనర్జీ కలిసి వసూలు చేసినట్టు తెలుస్తుంది. ఇందులో మా మలక్పేటలో ఒక వ్యక్తి టెంపుల్ కడుతుంటే టెంపుల్ కట్టే వ్యక్తికి సహాయం చేస్తున్నట్టు డొనేషన్ ఇచ్చినట్టు చేసి వాళ్ళ దగ్గర ఉన్న సేవింగ్స్ అన్నీ కూడా దాదాపు 1 కోటి రూపాయలు మరి వాళ్ళ బావమరిదికి కూడా వెళ్ళి అయిపిస్తాను ఆయనతో ఒక 30 లక్షలు తీసుకున్నారు. అదేవిధంగా వాళ్ళ ఇంట్లో హోమ్ ట్యూషన్ చెప్పే వాళ్ళ ఒక లేడీ ఆమెకు DRDOలో జాబ్ ఇప్పిస్తాం హోమ్ హ్యాండిక్యాప్డ్ అని చెప్పి ఆమెతో ఒక 12 లక్షలు వీళ్ళంతా కాజేసిండ్రు. వీళ్ళ ఏమో ఏంటంటే సేమ్ ఒక ఫేక్ ID కార్డ్స్ వాళ్ళ IAS ఆఫీసర్గా పార్లమెంట్లో పనిచేస్తున్నట్టు, తర్వాత SMSలు కూడా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వచ్చినట్టు క్రియేట్ చేయడము, వాట్సాప్ మెసేజ్లల్లో నీకు రిపీటెడ్గా హడ్కో లోగోతోటి తయారు చేసిన ఈ లోగోస్ అన్నీ ఇలా తయారు చేసిన లోగోస్ కంప్యూటరైజ్డ్ బేసిక్ లోగోస్తో తయారు చేసి విక్టిమ్స్ అందరికీ చూపించి వాళ్ళకి పంపించి వాళ్ళకి ఆశ పెట్టి IAS ఆఫీసర్గా నమ్మించి ఈ డబ్బులు తీసుకొని మోసం చేసిండ్రు. అందులో భాగంగా నిన్న అతన్ని సాయంత్రము మాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అరెస్ట్ చేసినాము. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఆయన దగ్గర ఆయన ఉపయోగించిన ల్యాప్టాప్ ఫోన్లు వాట్సాప్లో పంపించినవి, ఆ తర్వాత డాక్యుమెంట్స్ ఏమైనా దాంట్లో ఇమేజెస్ అవన్నీ కూడా ఉన్న ఈ ఫోన్లను వాటిని రికవర్ చేసినాము, ల్యాప్టాప్ని రికవర్ చేసినాము. దాంతోపాటుగా ఆయన క్రెడిట్ కార్డు డెబిట్ కార్డులు ఉన్నాయని 5 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి ఆయనకు. ఆ బ్యాంకులో అన్ని ట్రాన్స్ఫర్ చేయగా మిగిలిన 2.5 లక్షలు మాత్రమే ఇప్పుడు మిగిలి ఉన్నాయి. దాంట్లో అవి ఫ్రీజ్ చేపిస్తున్నాము. తర్వాత ఈ కార్డ్స్ కూడా యూజ్ చేసింది కాబట్టి క్రైమ్లో అవి మరి ఈయన ఇల్లీగల్గా ఇలాంటి మనీతోటి కొన్న గోల్డ్ ఆయన ఆర్నమెంట్స్ అవి కూడా దీంతో కొన్నాను కన్ఫ్యూజ్ చేసింది కాబట్టి వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది. అది వెయింగ్ చేపించారు. మొత్తం ఒక 1,000 రూపీస్ ఉంది. ఆయన ఇక్కడ దిల్సునగర్కి ఆయన ల్యాప్టాప్కు ప్లగ్ పోతే దాన్ని కొనుక్కోవడానికి వచ్చాడు. మిగతా ఎక్కువ ట్రాన్సాక్షన్ ఆన్లైన్లో చేస్తాడు, అందుకే క్యాష్ ఏమి పెట్టుకోలేదు ఆయన. ఇవన్నీ కూడా ఆయన ఢిల్లీలో ఉన్న ఆయన పార్ట్నర్స్కు మిగతా డబ్బులు ఇచ్చాను అని చెప్తున్నాడు. కొంతమంది విక్టిమ్స్ కూడా రీపే చేసిన అని చెప్తున్నాడు. అవన్నీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాయి. ఎంతమంది సార్ మొత్తం? ప్రస్తుతానికి తేలింది అయితే 18 మంది వరకు ఉన్నారు విక్టిమ్స్. ఆయన ఉన్న రికార్డ్స్ని బట్టి. టీం ఎంతమంది?
ఈయన టీం ముగ్గురు ఉన్నారు ప్రస్తుతానికి. ఇంకా ఉండొచ్చు, ఇంకెవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. मुबारक रिश्ते, रिश्ता आपका कोशिश हमारी। मुबारक रिश्ते ने हजारों रिश्तों को अंजाम दिया है। डॉक्टर, इंजीनियर, NRI और म्यारी रिश्तों के लिए राब्ता करिए। मुबारक रिश्ते टोरी चौकी गहना ब्राइडल स्टोर के ऊपर। फोन 8121 100 900।